ఇక డీటెయిల్స్ చూస్తే కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్త జనంతో కళకళలాడాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బోళాశంకరుని ప్రీత్యర్థం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వంటంలోని పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వన్ టౌన్ కెనాల్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విశేష అభిషేకాలు జరిపించారు. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోళా శంకరుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకుడు రాచకొండ నాగరాజ శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన వారి కోరికలు సఫలమవుతాయని వారు వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వరం దేవస్థానం పాత శివాలయం విజయవాడ ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్తీక సోమవారం 4వ సోమవారం రోజున అత్యంత విశేషంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి నదీ స్నానాలు ఆచరించి స్వామివారికి దర్శనానికి వచ్చేయడం జరుగుతుంది. అట్లాగే స్వామివారి మాలాధారంగానే అట్లాగే స్వామివారికి 4వ సోమవారాన్ని అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాలకు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, సాయంత్రం ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క విజయవాడలోనే అత్యంత పురాతన ఆలయంలో చాలా విశేషంగా చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. కావున భక్త మహాశయులందరూ కూడా చక్కగా ఈ యొక్క పార్థ శివాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరుతూ, అలాగే భక్తులు కూడా ఇక్కడ దీపారాధన చేయడానికి కానీ, అలాగే ఆలయంలో అభిషేకాలకు కానీ, దర్శనానికి కానీ దేవస్థానం నుంచి కావాల్సినటువంటి సౌకర్యాల ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి షణ్ముఖం గారు అట్లాగే ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా భక్తులకు కావాల్సినటువంటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరికీ కూడా అనుకూలంగా ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. కావున భక్త మహాశయులు విచ్చేసి స్వామి గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వరం దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజే ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక యజ్ఞంగా మారిందని, ఈ తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బెప్పం వెబ్సైట్లు నిర్వాహకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసులకు సవాలు విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బృందం చేసిన ఆపరేషన్ విజయవంతం చేసిన హైదరాబాద్ సిటీ కమిషనర్ విపి సజ్జనార్కి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రాల్లో కదలిక తెప్పించారని ప్రశంసించారు.
టీడీపీ సీనియర్ నేత మరుపిళ్ల తిరుమలేష్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. తెలుగుదేశం విజయంలో కీలక పాత్ర పోషించిన తిరుమలేష్ నగరాల చైర్మన్గా నియమితులైన ఏడాది వ్యవధిలోనే హఠాన్మరణం చెందడం బాధాకరమన్నారు. తిరుమలేష్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నగరాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేష్ ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే టీడీపీ శ్రేణులు, తిరుమలేష్ మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోమల విలాస్ సెంటర్లో గల తిరుమలేష్ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తదితరులు తిరుమలేష్కు ఘన నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా పలువురు తిరుమలేష్కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తిరుమలేష్ అంతిమయాత్ర నిర్వహించారు. కోమల విలాస్ సెంటర్ నుంచి భారీ ఊరేగింపుగా అంతిమయాత్ర సాగింది. టీడీపీ నాయకులతో పాటు కూటమి నాయకులు, తిరుమలేష్ బంధుమిత్రులు ఈ అంతిమయాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ తిరుమలేష్ అకాల మరణం తమను ఎంతో బాధించిందన్నారు. టీడీపీకి తిరుమలేష్ అందించిన సేవలను గుర్తించి సీఎం చంద్రబాబు, లోకేష్లు ఇటీవలే ఆయన్ను నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించారన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయన అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. తిరుమలేష్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. మరి ఈరోజు ఆయన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. అలాగే మొన్న ఎన్నికల ముందు నగరాల కన్వీనర్గా రాష్ట్రం అంతా కూడా తిరిగి అందరినీ కూడా చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపులో కీలక పాత్ర వహించారు. మరి వారికి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి సేవలకి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన మరి నెల రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే ఆయన చనిపోవడం చాలా బాధాకరం. మరి అప్పుడు కూడా ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేశారు. మరి వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. నగరాల సాధికార కమిటీ కన్వీనర్గా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా మరి ఇటీవల కాలంలోనే మేమందరం కూడా ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మేమందరం పనిచేసాం. మరి ఆ రోజున ప్రతిపక్షంలో చేయటం కాకుండా ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ఆయన చైర్మన్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఆయన ఈ రోజున ఈ విధంగా రావాలని కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, సౌమ్యుడు, ఏ పని చెప్పినా కూడా చక్కగా ఇంకో మారు మాట్లాడకుండా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మరి వారు నిజంగా ఈరోజు ఈ విధంగా జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. తెలుగుదేశం వర్గానికి తీరని లోటు. నగరాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తిరుమలేష్ గారి మరణం మా అందరికీ చాలా బాధ కలిగించిన విషయం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యున్నతిలో ఆయన కృషి మరవలేనిది. కార్పొరేషన్ ఆయన చేసిన దీనికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ పదవి ఇక్కడ ఇవ్వటం ఆ రోజు మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది. కానీ ఆయన వాళ్ళ అకాల మరణం చాలా బాధతో చాలా తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గానికి తీరని లోటుగా భావిస్తారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తారు. రైలు ప్రయాణంలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 1న విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 84,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజు తెలిపారు. సీసీటీవీ, డ్రైవర్లు, కండక్టర్లతో విచారణ ద్వారా అతన్ని వ్యూహాత్మకంగా ట్రాక్ చేశామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును ఛేదించినందుకు ఉన్నతాధికారులు అభినందించారు. వివరాల్లోకి వెళితే వెంకటరమ పౌల్ట్రీ ఫారంలో బెజవాడ నాగరాజు మేనేజర్గా పనిచేస్తూ తన కంపెనీ పని మీద విజయనగరం నుంచి 87 లక్షల రూపాయలు నగదు తీసుకుని రాయగడ ఎక్స్ప్రెస్లో గుంటూరుకు బయలుదేరిన సమయంలో అర్ధరాత్రి మెలకు వచ్చి బ్యాగ్ ఎవరో దొంగిలించినట్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని, వారు పారిపోయారని విజయవాడ జీఆర్పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న విజయవాడ రైల్వే డీఐజీ సత్యయేసు బాబు ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, షణ్ముగ వడివేలు సారథ్యంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్
రైల్వేస్ జి రత్నరాజు, పొన్నూరు స్వామి నేతృత్వంలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అలీబేగ్, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ పలు బృందాలుగా విడిపోయి ఆర్పీఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందుగా దొంగిలించిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని కదలికలు ట్రాక్ చేసి విజయవాడ వారిధి జంక్షన్, పొన్నూరు, చీరాలతో పాటు పలు ప్రాంతాల గుండా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీఓ, ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ రవాణా మార్గాలను ఉపయోగించి రైల్వే పోలీసుల కన్నుగొప్పి తిరుగుతూ ఉన్నాడు. అయితే బృందాలు సీసీ కెమెరాలు, డ్రైవర్లు, కండక్టర్లతో విచారణ చేసి అతన్ని వ్యూహాత్మకంగా ట్రేస్ చేయగలిగారు. విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోకి వెళ్లిన రైల్వే పోలీసు బృందాలు అక్కడ సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుడు ఫోటోకు దగ్గరగా ఉన్న ఫోటోలతో బోదాల అశోక్ కుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోదాల అశోక్ కుమార్, బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వీరిని రైల్వే స్టేషన్కు వస్తుండగా పార్సిల్ ఆఫీసు వద్ద వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 84,50,000 రూపాయల నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్తో పాటు సహాయక సిబ్బంది ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు. మనకు ఒక బ్యాగ్ దొంగతనం జరిగిందనమాట. అదేంటంటే క్యాష్ బ్యాగ్. క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జిఆర్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆ క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అని అతను బెజవాడ నాగరాజు కానీ ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ఫ్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైం ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్న నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగింది అంత అశోక్ని. అదే మాదిరి ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్ అతనితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్రైన్ ఆగిన తర్వాత, రాయగడ ఎక్స్ప్రెస్ ఆగిన తర్వాత ఆ ఏసీ కోచ్ ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏసీ కోచ్లోకి ఎక్కి ఆ క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ట్రైన్లోంచి బయటకు వచ్చేసి అటు నుంచి ప్లాట్ఫామ్ EB1 అంటే ఈస్ట్ బుకింగ్ 1లోంచి బయటకు వచ్చి అక్కడ ఆటో ఎక్కేసి మన వారధి దగ్గర, విజయవాడ వారధి దగ్గరికి ఆటో వేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వేరే వ్యాన్లో ఎక్కి పొన్నూరు దాకా ట్రావెల్ చేయడం జరిగింది. పొన్నూరు నుంచి వేరే బస్సులో ఎక్కి ఒంగోలు చేరడం జరిగింది.
గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. యువతలో నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయని తెలిపారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే. హీరో అమర్ రాజా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందని అన్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఏపీకి కియా మోటార్స్ను తెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా చంద్రబాబు చేశారని, గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఉద్యోగ కల్పన చేయకపోగా ఉద్యోగాలను లేకుండా చేశారని విమర్శించారు. గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. యువతలో నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయని తెలిపారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే. హీరో అమర్ రాజా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందని అన్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఏపీకి కియా మోటార్స్ను తెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా చంద్రబాబు చేశారని, గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఉద్యోగ కల్పన చేయకపోగా ఉద్యోగాలను లేకుండా చేశారని విమర్శించారు. నిన్న వైజాగ్లో 2 రోజుల సిఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకువెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే 95-1999 మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వలన హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన సంగతి మనం చూసాం. 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీలు కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలను ఆ రోజున తీసుకొచ్చి ఆ 2019లోపై ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియా మోటార్స్, లేకపోతే ఇతర సెల్ కంపెనీలు కూడా ఉండటం ఉదాహరణ. మరలా ఇప్పుడు ఆయన చేస్తున్న కృషికి 2024-29లో ఆయన చేస్తున్న కృషికి ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన పడుతున్న కష్టానికి అందరూ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. అంతేకాదు
ఖచ్చితంగా అంతకుముందున్న 15 సంవత్సరాల్లో ఏ విధంగా మన బిడ్డలు అనేక మంది ఉద్యోగస్తులుగా అయి అనేకమైన కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయో అదేవిధంగా రానున్న రోజులు కూడా ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడక్కడ ఉద్యోగ కల్పన చేయకపోవడం, కొత్త కల్పన చేయటంలో లోటే కాకుండా ఉన్నవి కూడా పోగొట్టుకున్న సందర్భం చూసాం మనం. ఆ రోజున తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం చోరీ కేసులో 5 అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 318 గ్రాముల బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలపూడి ఇన్స్పెక్టర్ ఇటీవల బంగారం చోరీ కేసు ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి సంబంధిత ఆధారాలతో 5 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నిందితులు అంతర్జిల్లా దొంగలుగా గుర్తించారు. వీరిపై గతంలో అనేక దొంగతనాలు కేసులు ఉన్నాయని డీఎస్పీ రాజా వెల్లడించారు. రికవరీ చేసిన బంగారాన్ని నమోదు కాబడిన సంబంధిత కేసుల ప్రకారం బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులు బాపట్ల జిల్లాకు చెందిన కారంపొడి విక్రమ్ కుమార్ అలియాస్ బాలబోయిన రమేష్, ఎన్టీఆర్ జిల్లా కొత్త రఘురాం, షేక్ అమతుల్లా ఖదీర్, రావులపాటి అయ్యప్ప, అందుగుల ఉదయ్ కిరణ్ను రిమాండ్కు తరలించామన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. ఒక ఇంట్లో నుంచి సుమారుగా ఒక 220 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే, ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు, గోడలు దూకి వస్తాడు, రోడ్డు మీద కూడా రాడు, గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం, లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంఓ. అలా దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల, ఎస్కేప్ చేయడం వల్ల ఏమీ లేవు. అయితే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యూజ్ గా ఎనలైజ్ చేయండి, ఎనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీమ్ ని ఒకదాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 15 రోజులు పనిచేసిన తర్వాత టవర్ డంప్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది. ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఐ గారి ఆధ్వర్యంలో బంటుమల్లి ఎస్ఐ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీంలో ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ ఏవన్ ఎవరైతే ఉన్నారో బాలబోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావడం జరిగింది. విశాఖ సిఐఎస్ సమ్మిట్ 3 రోజుల పాటు దిగ్విజయంగా సాగి 13 లక్షల కోట్లు పెట్టుబడులు రావడంతో వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో 17 నెలల్లో 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. విశాఖ సమ్మిట్లో ఏకంగా 13.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దాదాపు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించిందని, దీనికి హర్షించాల్సింది పోయి వైసీపీ దొంగల ముఠ చెంచల్గూడ జైలు పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. సాక్షి పాంప్లెట్లో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2014-19 మధ్య 5.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా కల్పించారని చెప్పారు. 2019-24 మధ్య పరిశ్రమలన్నింటినీ జగన్ వెళ్లగొట్టారని ఆరోపించారు. పరిశ్రమలకు రావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ విఫలమయ్యారని అన్నారు. గత 2 రోజులుగా విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ దిగ్విజయంగా జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ గారు వారి యొక్క కఠోర శ్రమ 17 నెలలుగా వారి యొక్క కఠోర శ్రమ నిన్న మొన్న 2 రోజుల్లో కనిపించడం జరిగింది. అందరికీ కూడా కనిపించింది. ఆ కఠోర శ్రమ ఎక్కడ దాకా వచ్చింది అంటే, ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత 13,25,716 కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది. ఉద్యోగాలు కల్పించే విధంగా
నిన్న మొన్న సమిట్ జరిగింది. దీనికి హర్షించాల్సింది పోయి ఒక జైలు పార్టీ, ఒక చెంచలగూడ జైలు పార్టీ, ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓర్వలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి, కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.